Hallelujah. అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఈరోజు గురువారము ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరలోకమున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. ఈరోజు ఉదయంనే లేచి ఈ పాద సన్నిధిలో గడుపుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. దేవా, ఇదిగో నాయన, ఎందుకు పనికిరానంటే ఏ యోగ్యత లేదంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ నామాన్ని పలుకుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన. స్వరం ప్రార్థన ఆత్మీయ సహోదరి సహోదరులను, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సహోదరి సహోదరులను, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న సహోదరి సహోదరులను, అలాగే ఎంతమంది అయితే సత్యవాక్యాన్ని చెబుతూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారిని మీరు బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏటితో అయితే ఉన్నారో వారందరికీ మీరు ఈ మాట ద్వారా ధైర్యమును దయచేయమని మా ప్రభుత్వంలో రాగలిగిన యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనవరాన్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతుంది? అందరూ బాగున్నారు కదండి? దేవుడి కృపను బట్టి మేమందరూ క్షేమము, అలాగే మీరందరూ కూడా క్షేమమని తలుస్తున్నాను. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే క్రైస్తవులుగా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రేమ దేవుడి వల్ల. క్రైస్తవుడు అనగానే ఒక బ్రాండ్. ఎందుకంటే క్రైస్తవుడు ఉన్నతంగా కనిపించాలండి. ఎందుకంటే క్రీస్తుని ధరించుకుంటున్నాం కనుక, క్రీస్తుని ధరించుకున్నాం కనుక మన నోటు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మూడవ దినాన మరణం అయిన తర్వాత సమాధిలో పెట్టాక మూడవ దినాన ఆయన లేచి అనేకుల వల్ల కనిపించడం, పరలోకానికి ఆరోహణ అవ్వడం, ఇవన్నీ చెప్పే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఎలాగైతే బ్రతికారో అలా బ్రతికి ఆయన నామాన్ని మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. నిజమండి. ఈరోజు ఉదయాన్నే లేచి మీరు ఆయన ప్రార్థన చేయగలుగుతున్నారు దేవునికి అని అంటే ఆయన ఇచ్చిన కృపేనండి. దేవుడు ప్రతిరోజునండి మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దానికి కృతజ్ఞతగా ఉదయం లేవగానే ఆయనకి మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామట. మనం నీకు అవసరానికి కావాల్సింది అడగకపోయినా పర్లేదు, ఆయన ఇస్తాడు. కానీ నువ్వు మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతా ప్రార్థన. నిజమండి. ఆ కృతజ్ఞత మనం కలిగి ఉన్నామా? ఆ కృతజ్ఞతతో నువ్వు ఆయనకి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకసారి ఈరోజు ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటారో మీరందరూ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. ప్రతిరోజు కూడా మీ అవసరాల గురించి కాకుండా, మీ ఇబ్బందుల గురించి కాకుండా, తండ్రి రాత్రి పడుకోవడానికి అవకాశం ఇచ్చావు, ఈ రాత్రంతా చక్కటి నిద్రనిచ్చావు, ఇదిగో మళ్ళీ ఉదయాన్ని చూడడానికి, మళ్ళీ మా పనులు చేసుకోవడానికి
మళ్ళీ అవకాశం ఇచ్చేవయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రార్థించిన వారుగా ఉన్నావా? ఆలోచించండి. ఎందుకంటే ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు, ఆయన దయ లేకపోతే నువ్వు బ్రతకలేవు. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు చెప్తాను? సరే, అందరూ కూడా యెషయా గ్రంథానికి రండి. ఒకసారి మీ యొక్క చేతుల్లో ఉన్న బైబిల్ తెరిచి, యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఎందుకంటే ఆయనే కానీ లేకపోతే మనం ఏమైపోతాము, ఆయన కృప చూపించకపోతే ఏమైపోతామో, కష్టంలో, నష్టంలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ఎవరయ్యా నీకు దిక్కనంటే అంటున్నాడు, నేనే మీకు దిక్కు, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. ఆయన దగ్గరికి వచ్చిన వారికి, లేదా ఆయన ఆశ్రయించిన వారికి, ఆయనకు కృతజ్ఞత చెప్పిన వారికి ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూడడం అంటే కైతే సహవాసం. ఉదయం లేవగానే మోకరించి తండ్రి అని ప్రార్థించి, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు కూడా, నువ్వు ఉదయాన్నే లేచి వాకింగ్ చేసినా ఆయనకి ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ కూడా చేయొచ్చు, లేదా పాటలు పాడుకుంటూ వెళ్ళచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా ఆయన స్మరించుకోవచ్చు. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎవరిస్తువైనా వెళ్ళేటప్పుడు కూడా ఆయన పాటల మీద వచ్చి లేదా ఆయన స్మరించుకోవచ్చు. ఇంటికా నుండి సహోదరులైనా వంట చేసేటప్పుడు కూడా మీరు దేవుని స్తుతించవచ్చు, ఆయన పాటలు పాడుకోవచ్చు. కూలి పనికి వెళ్ళేవారు కూడా ఆయన స్తుతించవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, యెహోవా కొరకు, దేవుని కొరకు, దేవుని పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తూ స్మరిస్తూ నీ జీవితం కొనసాగాలి. ప్రేమించి అలా ఉందా మన జీవితం? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇలా ఉండడం వల్ల మీకు నష్టమా లాభమా అని కూడా మీరు ఆలోచన చేయండి. నష్టం అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే ఈ లోక పరంగా నష్టం వచ్చే పనులు ఎవరు చేయరు. నష్టం వచ్చిందనుకోండి, ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. మీకు అదే చెప్తున్నా. ఇలా మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం వల్ల, ఉదయాన్నే లేచి పాటలు పాడుకోవడం, ఉదయాన్నే లేచి వాక్యం వినడం వల్ల, ఉదయాన్నే లేచి వాక్యం చదవడం వల్ల, నువ్వు వెళ్ళిన చోటకల్లా కూడా నువ్వు ఆ పనిని ముగించుకున్న తర్వాత కానీ, ఆ పనిని చేస్తుండగా కానీ నువ్వు దేవుని స్మరించడం వలన నష్టం వచ్చిందనుకోండి, మనీ లాభమే వస్తుంది. ఆ లాభం అనేకులకు చూపించు. ఏంటి లాభం? బిల్డింగ్ కట్టుకుంటావా? ఏంటి లాభం? నీ నెల జీతం 1,00,000 2 లక్షలు అవుతుందా? ఏంటి లాభం? బంగారు బాగా కొనుక్కుంటావు. దీని గురించి మాట్లాడట్లేదు. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సంతోషం ఎప్పుడు నిన్ను విడిచి పోదు. ఇది నాటి క్రైస్తవులు చాలామందికి తెలియట్లేదు. తెలియని వారిలో మనం కూడా ఉండకూడదు అనేది నా భావన. అందుకేనండి మీరు దేన్ని చూసి అతిశయపడద్దు. లోకాన్ని చూసి కానీ, మీ డబ్బులు చూసి కానీ, మీకున్న ఆస్తులు చూసి కానీ అతిశయపడద్దు. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను జీవము గల దేవుని కలిగి ఉన్నాను అని అతిశయపడు. ఎందుకంటే అతిశయ కారణం మనకు అదే. ఇప్పుడు ఏమీ లేదా, నీకు ఎన్నున్నా సున్నా ఆయన లేకపోతే. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవుడు మనల్ని ఎంత గొప్పగా కాపాడుతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తేనట ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వల్లే రెక్కల చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మ చెల్లక నడిచిపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ మీరు ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళరా, సమస్తము సమయాన్ని ఆయనకి ఇస్తే, సమస్తము సమయమును నువ్వు ఆయనకి ఇచ్చి ఆయననే నువ్వు మహిమపరచగలిగితే నీ జీవితం ధన్యం, నీ జీవితం అద్భుతం, నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారు. రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలే, ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలే, ఎక్కడికి వెళ్ళినా ఆయన జాసే, ఎక్కడికి వెళ్ళినా స్తుతి 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 స్తుతి, అనేకుల కొరకు ప్రార్థన చేయడమే. ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉండాలి. ఆయన మహాలోకానికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటావా? అయితే యెహోవా కొరకు యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే రోజు ఉదయాన్నే లేవడం, రోజు ప్రార్థన చేయడం, రోజు పాటలు పాడడం, రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్న, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి స్తుతించడమే. అలా ఎవరైతే స్తుతిస్తారో వారు దేవుని గురించి ఎదురు చూస్తున్నారు. దేవుడు అప్పుడు వారికి తోడుగా ఉంటాడు. వారు నూతన బలము పొందుదురు. తర్వాత వారు పక్షిరాజ్యం వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయకే పరిగెత్తుదురు, సొంబసెల్లకే నడిచిపోవుదురు. ఎంత అలసట వచ్చినా, ఎంత శరీరం బలహీనమైపోయినా కూడా వాళ్ళకి దేవుడు బలాన్ని ఇస్తాడట, బలం ఇచ్చి నడిపిస్తాడట. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఇదిగో నేను విడవను ఎడబాయను. ఎప్పుడైతే నాకు ఎదురు చూస్తున్నావు నూతన బలము పొందుకుంటారు. మీరు పొందుకుంటారా? రెడీగా ఉన్నారా? అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేవండి, ప్రార్థించండి. ఉదయాన్నే లేవండి, మీరు పాటలు పాడుకోండి. ఉదయాన్నే లేవండి, వాక్యం చదవండి, వాక్యం వినండి. తర్వాత మీరు వెళ్ళే ఏ పనైనా, జాబ్ అయినా, లేకపోతే కూలి పని అయినా, ఇంటికాడ వంట చేసుకునేవారైనా, ఎవరైనా కావచ్చు, నీ నోట దేవుని మాటే రావాలి తప్ప వేరే మాట రావడానికి వీల్లేదు, వేరే చూడడానికి వీల్లేదు, నీ చెవులు వేరే వినడానికి వీల్లేదు, నీ కళ్ళు వేరే చూడడానికి వీల్లేదు. కాబట్టి అలా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక, ప్రియ సహోదరి సహోదరులు, మీరు కూడా అట్టి జీవితం జీవించి దేవుడి స్థానంలో మహాలోకాన్ని పొందుకుందాము. అందరికీ వందనాలు. రేపు ఉదయాన్నే మనం కలుసుకుందాము. ప్రార్థన. పరలోకం పొందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు ఒక కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన ప్రతిరోజు ఉదయం లేచి తండ్రి నాయన వాక్యం ధ్యానిస్తుంటే, వాక్యం చాలా మంది వింటున్నారు తండ్రి. వింటున్న వారికి వినగలిగేవి, గ్రహించుకునే ఉదయం దగ్గర సహాయం దయచేయమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నామం ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తల్లిదండ్రుల ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.